వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ స్లీవ్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మీరు అలాంటి డిజైన్ కావాలి అనుకున్నప్పుడు మీరు వెతకకుండా మీ ఫోన్లోనే సేవ్ అయి ఉంటాయి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికి కూడా సులభంగా ఉంటుంది. ఎంతైనా మనము ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే ఇమేజ్ చూపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది కదండి. అందుకే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇవన్నీ ట్రెండింగ్ డిజైన్స్. ఈ మధ్యకాలంలో పట్టు అయినా ఫ్యాన్సీ అయినా కూడా ఇలా డిజైన్ చేసుకుంటున్నారండి. ఇందులో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటిని కూడా ట్రై చేసి చూడండి. ఇవి వచ్చేసి మనకి ఏ శారీస్కైనా కూడా, మనకి పట్టుకి, ఫ్యాన్సీ శారీస్కి, కాటన్ కానీ డైలీ వేర్, ఇలా ఏ శారీకైనా కూడా మనము ఈ విధంగా స్టిచ్ చేయించుకోవచ్చు. అలాగే వీటిని మనము డైలీ వేర్కి కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి. ఇందులో కొన్ని సింపుల్ డిజైన్స్ ఉన్నాయి, అలాగే కొన్ని చూడడానికి గ్రాండ్గా కూడా ఉన్నాయి. మీకు నచ్చిన వాటన్నిటిని కూడా ట్రై చేయండి. ఇక మనము ఇందులో చూస్తున్నారు కదండి, పట్టు అయితే మనకి స్లీవ్స్కి బార్డర్ పట్టు వేసుకొని స్లీవ్స్ పెట్టుకుంటే బాగుంటుందండి. మీరు హైట్ ఉన్నట్లయితే స్లీవ్స్ అనేవి 3/4 పెట్టుకుంటే బాగుంటుందండి. మీరు ఒకవేళ షార్ట్గా ఉన్నట్లయితే షార్ట్ స్లీవ్స్ అయితే బాగుంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. అలాగే ఈ మధ్యకాలంలో అయితే ఇలా డిఫరెంట్గా పెట్టుకుంటున్నారు. బౌ మోడల్స్ కానివ్వండి, జిగ్జాగ్ మోడల్స్ కానివ్వండి, థ్రెడ్స్, ఫ్లవర్స్, ఇలా చాలా యూనిక్గా పెట్టుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా మీకు నచ్చితే ట్రై చేయండి. ఇందులో మనకి థ్రెడ్ మోడల్స్ ఉన్నాయి, బటన్ మోడల్స్ ఉన్నాయి, పోట్లీ బటన్స్ ఉన్నాయి, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. అలాగే మనము బ్యాక్ నెక్ ఏది పెట్టుకుంటామో దానికి మ్యాచింగ్ ఉండేటట్టు స్లీవ్స్ డిజైన్ చేసుకుంటే బాగుంటుందండి. మనము బ్యాక్ నెక్కి జిగ్జాగ్ కానివ్వండి, ఫ్లవర్ కట్ పెట్టుకుంటే స్లీవ్స్ అలాగే పెట్టుకుంటే బాగుంటుంది. నార్మల్గా పోట్లీ బటన్స్ పెట్టుకొని స్లీవ్స్కి పోట్లీ పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే బ్యాక్ నెక్కి మనము ఫ్లవర్ కట్ పెట్టుకొని స్లీవ్స్కి ఫ్లవర్ కట్, బ్యాక్ బటన్స్ అయితే స్లీవ్స్కి బటన్స్, బ్యాక్ ఒక్క బౌ మోడల్ పెట్టుకొని స్లీవ్స్కి 2 సైడ్స్ బౌ మోడల్ పెట్టుకొని దానికి థ్రెడ్స్ పెట్టుకుంటే చూడడానికి బాగుంటుందండి. ఇలా ఇందులో చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, అన్నిటినీ ట్రై చేయండి. అలాగే పఫ్ మోడల్స్ కూడా యూనిక్గా ఉన్నాయండి. ఎప్పుడు పెట్టుకునే పఫ్ మోడల్ కాకుండా ఇందులో వీ షేప్ మోడల్ ఉన్నాయి, వాటిని కూడా ట్రై చేయండి. పఫ్ మోడల్కి కూడా బటన్స్ పెట్టుకోవచ్చు, అలాగే బౌ మోడల్స్ పెట్టుకోవచ్చు, థ్రెడ్స్ పెట్టుకోవచ్చు. ఇందులో అయితే అలాంటి కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి, వాటిని అన్నిటినీ చూడండి. వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.